నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాజమండ్రిలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. సేవా స్ఫూర్తి, సమాజ భద్రతకు ప్రతీకగా పోలీసుల త్యాగాన్ని కీర్తించిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్. ఉప ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 11 కిలోమీటర్ల పనులపై సమీక్ష. గోదావరి తీరంలో వెల్లివిరిసిన నూతనోత్సాహం. ఘనంగా దీపావళి పండుగ, అమ్మవారికి ప్రత్యేక పూజలు. కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం వైసీపీ నేతలు మానుకోవాలి. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన పనులు గుర్తులేవా అంటూ ఎద్దేవా. రాజమండ్రిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అమరులైన పోలీస్ సిబ్బందికి ఘన నివాళి అర్పిస్తూ రాజమహేంద్రవరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీస్ కమెమరేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా పోలీస్ అధికారి డి నరసింహకిషోర్ తదితరులు పాల్గొని అమరుల త్యాగాలకు పుష్పాంజలి ఘటించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వహిస్తున్నారన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 191 మంది అమరవీరుల వీరోచిత సేవలను స్మరించుకోవడం గర్వకారణం. కుటుంబం కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే మీ సేవలు అమూల్యం. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పట్ల నిబద్ధత ఉంది అన్నారు. మీరందరూ చూపించేటువంటి చొరవ కానీ, ధైర్యం కానీ మా అందరికీ మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది కించెత్తు బాధ, పరితప్త హృదయాలతో కూర్చున్నప్పటికీ కూడా ఏదైనప్పటికీ మేము మీకు బాసటగా ఉంటామనేటువంటి మాట చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. అమరవీరులు తలుచుకున్నప్పుడు మనసు చాలా బాధగా ఉంటుంది. ఎంతో జీవితం ఉన్నటువంటి వారు, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాల్సిన వారు తమ జీవితాలు కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి మరొక మారు మనందరి యొక్క ప్రత్యేకమైనటువంటి నివాళులు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 1959 అక్టోబర్ 24న లడక్ ప్రాంతంలో చైనా దాడుల సందర్భంగా సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణత్యాగం చేశారు. ఆ సేవా స్ఫూర్తిని, వారి ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఆత్మ నిబద్ధతతో పనిచేయాలని, వారి కుటుంబ సభ్యుల సహకారం విలువైందని గుర్తించాలని తెలిపారు. డ్యూటీ చేసుకుంటున్నప్పుడు పోలీస్ కంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేస్తుంటారు. ఈ దినోత్సవం సందర్భంగా మనం కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను ఇంకొకసారి స్మరించుకోవాలి. వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాలి. ఇదే కాకుండా అమరవీరులు సంస్మరించుకుంటున్నప్పుడు మనందరిలోని కూడా సేవా స్ఫూర్తి మరియు నిబద్ధత, ఇవి రెండు కూడా ఇంకొకసారి మనం గుర్తు చేసుకుని మనందరిలోనే కూడా ధైర్యాన్ని నింపుతాయని కోరుకుంటూ ఈ సభాధ్యక్షులు ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకం అన్నారు. మాదక ద్రవ్యాలు, సింథటిక్ డ్రగ్స్ వంటి సామాజిక సమస్యలను ఎదుర్కోవడంలో పోలీస్ వ్యవస్థ మరింత కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్బిఎం మురళీకృష్ణ, లా అండ్ ఆర్డర్ ఏవి సుబ్బరాజు, ఏఆర్ఎల్ ఎల్ చెంచిరెడ్డి, డిఎస్పీలు ఎస్బి బి రామకృష్ణ, నార్త్ జోన్ వై శ్రీకాంత్, ఈస్ట్ జోన్ బి విద్యా, సౌత్ జోన్ కిషోర్, కొవ్వూరు దేవకుమార్, ఏఆర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అమరులైన 191 మంది పోలీసుల పేర్లు చదివి వారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి, ప్రత్యేక ఆహ్వానితులు తదితరులు చివరగా స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి గౌరవ వందనం సూచికగా నివాళులర్పించారు.
ప్రస్తుతం మన ముందు ఉండేటటువంటిది డ్రగ్ మెనేస్. మన దగ్గర గాంజా ఉంది బాగా తూర్పుగోదావరి జిల్లాలో. అలాగే చిన్న చిన్న సింథటిక్ డ్రగ్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు చాలా తీవ్రంగా బిహేవ్ చేస్తారు. ఆ సందర్భాలను ఎదుర్కోవడానికి మనం సంసిద్ధులం అవ్వాలి. అలాగే సోషల్ మీడియా మెనేస్, ఆన్లైన్ మొబిలైజేషన్. చాలామంది సోషల్ మీడియాలో ఒకరికొకరు తెలియకుండా ఏదో పెట్టిన పుకారు. వైసీపీ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శలు మానుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు నిరాకరించి ఇంట్లో కూర్చోపెట్టుకున్నా వైసీపీ నేతల వైఖరి మార్చుకోలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను తిరిగి వైసీపీ నేతలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితర నేతలంతా కూడా చేసే పని లేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు ప్రజల వద్దకు రాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాజంలో అన్ని వర్గాలపైన దాడులు పెరిగిపోయాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తున్నాయని విశ్లేషించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. వైసీపీ పాలనలో దళితులపై దాడి చేసి డోర్ డెలివరీ చేసిన రోజులు ఉన్న సంగతి మరిచేరా అని మండిపడ్డారు. యువకుడిని శిరోమండనం చేసి కేసులో బాధితుల పక్షాన నిలవకుండా ఏ విధంగా వ్యవహరించారో తెలుసన్నారు. ఇప్పటికైనా సరే ప్రజాహితం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలన్నారు. అనుచితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎక్కించాలి అని అంటే అన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా 15 ఏళ్ళు పడుతుంది. ఆ 15 ఏళ్ళ కాలం కూటమి ప్రభుత్వం కలిసే ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చిన్న చిన్న గ్యాప్లు ఇలాంటివి సృష్టించినా, ఏం చేసినప్పటికీ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఖచ్చితంగా కలిసే ఉంటుంది. కూటమిలోనే ఉంటాం. జనసేన నాయకులు వై శ్రీను మాట్లాడుతూ వైసీపీ నేతల విమర్శలను ఖండించారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధిని పొందే ఆలోచనకు కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో జైన్ కుటుంబ సభ్యులు దీపావళి పండుగను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. లక్ష్మీదేవి పూజలు చేశారు. రాజమహేంద్రవరం టౌన్ హాల్ రోడ్డు ముత్తంగవారి వీధిలో సుమిత్ నాథ్ జైన్ మందిర్లో దీపావళి రోజున భక్తులు ఆలయానికి విచ్చేసి పూజలు చేశారు. ఆలయం అంతా దీపాల కాంతులతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆ జైన్ మందిరాన్ని దర్శించుకున్నారు. రాజమండ్రి బైపాస్ రోడ్ తాడితోట జంక్షన్ మహేష్ ఆటోమోటివ్ కార్ స్పేర్ పార్ట్నర్స్ షాప్ వద్ద లక్ష్మీనారాయణ జవ్వార్, శరత్ జవ్వార్, మధుర్ జవ్వార్ కుటుంబ సభ్యులు దీపావళి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమానికి నగరంలోని పలువురు ప్రముఖులు రాజా, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, బీజేపీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు, నగర ప్రముఖులు రొటేరియన్సు నందెపు శ్రీను, బి సుబ్బారాయుడు, ఆకుల శ్రీను, కేబుల్ ఆపరేటర్ వాకచర్ల కృష్ణ, కొయ్యన కుమారి, నగరంలోని పలువురు ప్రముఖులు, పెద్దలు, మిత్రులు విచ్చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు లక్ష్మీనారాయణ జవ్వారికి ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ జవ్వార్ మాట్లాడుతూ దీపావళి రోజున మా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
రాజమహేంద్రవరం టౌన్ హాల్ రోడ్ జైన్ హోమ్ ఎంప్లాయీస్ జైన్ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వద్ద బేరులాల్ జైన్ శకుంతలాదేవి దంపతులు, రాహుల్ సోనాల్ దంపతులు, రాజేంద్ర నతీషా దంపతులు లక్ష్మీదేవి పూజలు చేశారు. ఈ సందర్భంగా బేరులాల్ జైన్కి ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ లంకలపల్లి శ్రీనివాస్, నగరంలోని పలువురు ప్రముఖులు, రొటేరియన్స్ పెద్దలు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బేరులాల్ మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వస్తున్న మిత్రుడు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఫోన్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారని, విచ్చేసిన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రి జవ్వార్ కాంప్లెక్స్ ఓకే స్టోర్స్ కేవీఆర్ స్వామి రోడ్లో ఘనశ్యామ్ లాల్ జవ్వార్, అశ్విని జవ్వార్, దీపక్ జవ్వార్ కుటుంబ సభ్యులు కలిసి దీపావళి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఘనశ్యామ్ లాల్ జవ్వార్ ఇంటికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఫోన్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, బీజేపీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు, ప్యాంట్లు కొండలరావు, వర్తక ప్రముఖులు దొండపాటి సత్యంబాబు, ఎన్నమూరు దీపు, ఎన్నమూరి రాంబాబు, నందెపు శ్రీనివాస్, చలమూరి శ్రీనివాస్, డాక్టర్ గురుప్రసాద్, డాక్టర్ ఎన్ రామరాజు, డాక్టర్ మిథున్ చక్రవర్తి, కృష్ణ, మురళి, తోట సుబ్బారావు, ఐ రామరాజు, షర్మిలారెడ్డి, అనిల్ రెడ్డి, మంచాల బాబ్జీ, గౌతమ్, బోర్లగడ్డ సుబ్బారాయుడు, స్నేహితులు అషిక్ జైన్, కిషోర్ జైన్, పింటూ జైన్, జగ్నేష్, విక్రమ్, కునాల్, విజయ్ జైన్, ఆకుల విజయ్, దినేష్ జైన్, నగర ప్రముఖులు, మాజీ కార్పొరేటర్లు పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘనశ్యామ్ లాల్ జవ్వార్ మాట్లాడారు. దీపావళి రోజున వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని అన్నారు. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబింబమని, జాతీయ రహదారుల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనల పనులను గౌరవ ప్రజాప్రతినిధులు వెల్లడించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అనకాపల్లి, అన్నవరం, దివాన్ చెరువు సెక్షన్లోని NH-16 రహదారిని 6 లైన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ సంస్థలు, జిల్లా అధికారులు, సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారి సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అనకాపల్లి, దివాన్ చెరువు సెక్షన్ 6 లైన్ల విస్తరణ ప్రాజెక్టు తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. రహదారుల ద్వారా పారిశ్రామిక, వాణిజ్య రంగాల ఉత్సాహాన్ని పొందడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి ఆర్థిక లాభాలు కలుగుతాయని పేర్కొన్నారు. 2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రహదారి పనులు వేగవంతం చేయాలని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సూచించారు. పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు పెరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రాజెక్ట్ పనులను సమయానికి పూర్తి చేయడం అత్యంత అవసరమని, జాప్యం లేకుండా భూసేకరణ, అనుమతుల మంజూరు, శాఖల సమన్వయాన్ని వేగవంతం చేయాలని పేర్కొన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకుని సమతుల్యమైన అలైన్మెంట్కు తుదిరూపం ఇవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అధికారులకు సూచించారు.
ఆవ రోడ్డు, జేఎన్ రోడ్డు వద్ద అండర్ పాస్ రోడ్డు, ధవళేశ్వరం ప్రాంతంలో పనుల కోసం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని ఎంపీ సమావేశంలో తెలియజేశారు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి ఇద్దరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము. ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే ఆనుకుని ఉన్నాయో వారికి వెసులుబాటు కల్పిస్తూ, వెనక్కి ముందుకు వెళ్లాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు 2027వ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా, అంటే డీకంజెషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది. అందరూ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు అండ్ సానుకూలంగా స్పందించారు. అండ్ ఏదైతే ప్రజలు ఇక్కడ ఆకాంక్షిస్తున్నారు దానికి అనుగుణంగానే చేస్తామని చెప్పారు. అదేవిధంగా మన 0 పాయింట్ నుండి ఇటు దివాన్ చెరువు వైపు వచ్చేది అటు రాజమండ్రి వైపు కూడా వెళ్లే విధంగా మనం ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి బలరామకృష్ణ గారు వారు కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే టెండర్లు పిలిచినా కూడా మనం దానికి ఏ రకంగా వెసులుబాటు చేయవచ్చో దాని మీద దృష్టి పెడతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. కనుక చాలా మంచి వాతావరణంలో సానుకూలంగా స్పందిస్తూ ఈ సమీక్షా కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్ష మేరకే ఇక్కడ ఈ 11 కిలోమీటర్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సుమారు 11 కిలోమీటర్ల పొడవునా ఈ జాతీయ రహదారి విస్తరించుందన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. పనుల్లో జాప్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్హెచ్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి కృష్ణమూర్తి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బొత్తుల బలరామకృష్ణ, నల్మిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో చక్రద్వారబంధం, వెలుగుబంత ప్రాంతాలకు వెళ్లే రహదారి మార్గాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్మాణాల ప్రతిపాదనలపై స్పష్టంగా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలియజేశారు. గామన్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనాలు రాజమండ్రిలో ప్రవేశించే క్రమంలో రాజానగరం, రాజమండ్రి వైపు ప్రత్యామ్నాయ రహదారి అనుసంధానం మార్గం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని రాజమండ్రి జనసేన పార్టీ అనుశ్రీ సత్యనారాయణ హితవు పలికారు. రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలంతా బాగుండాలని కోరుకునే జననాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు. కందుకూరులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరిగిన వివాదంలో హత్యకు గురైన సంఘటన బాధాకరమన్నారు. ఆ ఘటనలో బాధిత కుటుంబానికి సాయం అందిస్తే తప్పులేదు, కానీ పరామర్శల పేరుతో అక్కడికి వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు. శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధమైన సహాయ సహకారాలు అందించని వారు కూడా ఇప్పుడు స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే వైఖరిని మార్చుకోవాలని సూచన చేశారు. ప్రజలు కూడా నాయకుల నిజస్వరూపాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఎంతో బాధ వ్యక్తం చేశావు. ఈరోజు ఏదో సవ రాజకీయ పార్టీని ఊరికిన అంటలే, మీకు అవకాశం వచ్చింది, ఎక్కడా శవం దొరుకుతుంది, దానికి కులముద్ర వేయడానికి మీ నాయకుడు చెప్తాడు, మీరు వెళ్తారు. అతనికి ఏ విధంగా న్యాయం చేయాలి, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన సహాయం చేస్తున్నాడు ఆయనకి,
మీరందరూ ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారో అది చెప్పండి, ప్రజలు హర్షిస్తారు. ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ గంటా స్వరూపరాణి మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. గతంలో తమపై దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, అధికారం కోల్పోయాక మరొకలా స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో గంటా స్వరూపరాణి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ విన్నా వాసు, గుండం శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. అంటే బాధితులు ఈ రోజున ఒక సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన వారిని అక్కడికి పంపించి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు చెడగొట్టేలాగా ఆయన్ని కమెంట్ చేయడానిక మీరు ఇటువంటి శవరాజకీయాలు చేస్తున్నదని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతున్నాం. ధవళేశ్వరం మెయిన్ రోడ్లోని ఎన్ఎంఈ లూథరన్ చర్చి గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ధవళేశ్వరం మెయిన్ రోడ్లో ఎన్ఐఎంఈ లూథరన్ చర్చిలో ఆరాధన జరగకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఆ చర్చి విశ్వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్చికి సంబంధించి 2 పాస్టర్ల మధ్య వివాదం నడుస్తుందని హైకోర్టులో కేసు నడుస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో 2 పాస్టర్లకు సంబంధం లేకుండా ఎన్ఎంఈ చర్చిలో సభ్యులే ఆరాధన నడుపుకునేందుకు ప్రయత్నించగా ఈ నెల 19వ తేదీన ధవళేశ్వరం పోలీసులు ఒక పాస్టర్కు మద్దతుగా అక్కడికి వచ్చి ఆరాధనను అడ్డుకోవడం, మహిళల పట్ల దౌర్జన్యానికి పాల్పడడం చాలా హేయమైన చర్యగా పేర్కొన్నారు. మంగళవారం చర్చి గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ యేసు, చర్చి సభ్యుల వి రోహిణి, ఆర్ మణికుమారి, కె అరుణకుమారి, ఎం అమ్మాజీ తదితరులు మాట్లాడారు. మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించిన వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జీవి శాంతి, గోడిమేరి, కరీమున్నిషా, ఆర్ ఇందిరా, వి సుదర్శని తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులు, ట్రాన్స్కో సిబ్బందికి కార్మిక నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ వస్త్రాలు పంపిణీ చేశారు. అత్యవసర సమయాల్లో పారిశుధ్య కార్మికులు, ట్రాన్స్కో సిబ్బంది చేస్తున్న సేవలు అద్భుతమని పలువురు నాయకులు అభినందించారు. కార్మిక నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఐఎల్టీడీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు, ట్రాన్స్కో సిబ్బందిని నూతన వస్త్రాలతో సత్కరించారు. ప్రముఖులు, జనసేన పార్టీ అర్బన్ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, న్యాయవాది గొందేసి శ్రీనివాసులు రెడ్డి, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, టీఎన్టీయూసీ నాయకులు నల్లం శ్రీనివాస్ చౌదరి, జనసేన నాయకులు వైవీడి ప్రసాద్, విన్నా, వాసు, అలివేలు, ఆకుల బుజ్జి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కార్మికుల సేవలను కొనియాడారు. పిలిచిన వెంటనే హాజరై వారి సమస్య పరిష్కారానికి పనిచేసే నాయకుడు బాక్స్ ప్రసాద్ అని కొనియాడారు. అర్ధరాత్రి ఫోన్ చేసిన సమయానికి సహాయానికి ముందుకు వచ్చే బాక్స్ ప్రసాద్ ఆరోగ్యంగా ఉండాలని, భగవంతుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజల కోసం పనిచేసే పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రికల్ సిబ్బందిని సత్కరించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంట్లో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు కుటుంబానికి బాక్స్ ప్రసాద్ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. ఆ గ్లౌజెస్ వేసుకోకపోయినా సరే ఆ చేతులు ఏ విధంగా ఉంటాయని దయించి కూడా మనందరూ కూడా ఆలోచించి ఆ చర్మానికి అనేక రకమైన డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దయించి కూడా వాళ్ళకు కూడా మనకి ఏదైతే మామూలుగా ఆరోగ్యరీత్యా కానీ మనకి వాళ్ళ సదుపాయాలు పరికరాల రూపొచ్చా కానీ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ రోజు సత్యనారాయణ గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. అంటే సత్యనారాయణ గారు మనం చెప్పడం దాకానే అధికారులు ఎవరైతే ఉన్నారో పెద్దలు అధికారులు అలాగే పెద్దలు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ సమస్యను ఎప్పుడు కూడా భారతదేశానికి సైనికులు ఎటువంటి వాళ్ళు ఈ రోజున మామూలుగా శానిటేషన్ సిబ్బంది శుభ్రత పరిశుభ్రతకి వాళ్ళు అటువంటి వాళ్ళు అన్న విషయాన్ని దయించి కూడా. రాజమండ్రి ఆర్యాపురంలో ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ సారథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరోచిత పోరాటంతో 1943 అక్టోబర్ 21న అధికారికంగా ప్రకటించుకున్న భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ సారథ్యంలో అత్యంత ఘనంగా నేతాజీ సాధించిన స్వతంత్ర దినోత్సవ వేడుకను నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను మేడా శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం భారతదేశం కోసం నేతాజీకి వెన్నుదన్నుగా నిలిచి ఆత్మ బలిదానానికి సిద్ధపడిన యోధురాలు నీరా ఆర్యాను స్వాతంత్రం అనంతరం భారతదేశం కోసం పాకిస్తాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించి దేశం కోసం ప్రాణాలు విడిచిన రవీంద్ర కౌశిక్లను స్మరించుకున్నారు. వందే మాతర గీతాలాపనతో దేశభక్తిని చాటుకున్నారు. మేడా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో నేతాజీతో పాటుగా ఎందరో దేశం కోసం ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్లను ప్రాణభయంతో పారిపోయేలా చేశారని వివరించారు. అనంతరం పార్టీ సెక్యులర్ శ్రేణులు సాధించుకున్న స్వాతంత్ర దినోత్సవ దినం గొప్పతనం గురించి స్మరించుకుని స్వీట్లు పంచుకున్నారు. భారతీయ త్యాగాలను చర్చించుకున్నారు. కార్యక్రమంలో ఆర్పీసీ నాయకులు పెంజాల కామరాజు, కాసారాజు, డివి రమణమూర్తి, లంకా దుర్గప్రసాద్, బర్ల ప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా పార్టీ చరిత్రలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుందని ఈరోజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది మా గొప్పదనంతో పాటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ కృషి, వాళ్ళ త్యాగాలు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ చరిత్రలో నిలబడతాయని చెప్పి ఎంతో ఆనందాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాజమండ్రిలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. సేవాస్ఫూర్తి, సమాజ భద్రతకు ప్రతీకగా పోలీసుల త్యాగాన్ని కీర్తించిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్. ఉప ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 11 కిలోమీటర్ల పనులపై సమీక్ష. గోదావరి తీరంలో వెల్లివిరిసిన నూతనోత్సాహం. ఘనంగా దీపావళి పండుగ, అమ్మవారికి ప్రత్యేక పూజలు. కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం వైసీపీ నేతలు మానుకోవాలి. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన పనులు గుర్తులేవా అంటూ ఎద్దేవా. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.